శాసన మండలి అప్రూవల్ అవసరం లేదు. ఏదైతే సభ ఏదైతే పాస్ చేస్తుందో అదే ఫైనల్ అనేది 197 యొక్క దాని అర్థం. ఇకపోతే సెలెక్ట్ కమిటీ ఆర్ జాయింట్ సెలెక్ట్ కమిటీ అనేటువంటి ప్రస్తావన ఆర్టికల్ 197 లేదు. ఇది ఇంటర్నల్ ప్రొసీజర్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంటర్నల్ ప్రొసీజర్ ఆఫ్ ద హౌస్ ఒకసారి సెలెక్ట్ కమిటీకి కానీ జాయింట్ సెలెక్ట్ కమిటీ కానీ పంపించినప్పుడు ఆ బిల్లును ఆ సెలెక్ట్ కమిటీ జాయింట్ సెలెక్ట్ కమిటీ మళ్ళీ పంపించినాక కూడా ఆ జాయింట్ సెలెక్ట్ కమిటీ ఏదన్నా తగు మార్పులు చేసినా కానీ మళ్ళీ 197 ప్రొసీజరే అప్లై అవుతుంది. 197 ప్రొసీజర్ ఏంటంటే శాసనసభ పాస్ చేసిన బిల్లే ఫైనలు. శాసన మండలి సజెస్ట్ చేసినవి శాసనసభ యాక్సెప్ట్ చేస్తేనే అది దానికి ఒక రూపం ఉంటుంది. శాసన మండలి సజెస్ట్ చేసినటువంటి వాటిని శాసనసభ ఒప్పుకోకపోతే దానికి ఎలాంటి విలువ, దానికి ఎలాంటి ఆధారం విలువనే కానీ దానికి ఏదో ఎఫికసీ కానీ లీగల్ ఎఫికసీ కానీ ఉండదు. ఇన్ సబ్స్టెన్స్ 197 వాటెవర్ శాసనసభ వాటెవర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లే ఫైనల్ బిల్. ఆర్టికల్ 197 ప్రకారంగా రెండోసారి ఎప్పుడు ఒక బిల్లు కౌన్సిల్ దగ్గరికి వెళ్ళిందో వాళ్ళు నెల రోజుల లోపల దాన్ని ప్రాసెస్ చేయకపోతే అసెంబ్లీ దాన్ని యాక్ట్గా పాస్ చేయొచ్చు అనేది క్వైట్ క్లియర్గా ఉంది. మనం 197 చూస్తే ఫస్ట్ స్టేజ్ ప్రకారంగా ఏంటి, బిల్ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అది కౌన్సిల్కి వెళ్తే కౌన్సిల్ అది రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే 3 నెలల లోపల ఇలాప్స్ అవ్వచ్చు ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ద బిల్ ఇస్ లేడ్ బిఫోర్ ద కౌన్సిల్ వితౌట్ ఇట్ బీయింగ్ పాస్డ్ బై ఇట్. అప్పుడేంటి, 3 నెలల్లో వాళ్ళు చేయకపోయినా లేదు వాళ్ళు చేంజెస్ ఏదైనా సజెస్ట్ చేసినా అది మళ్ళీ స్టేట్ అసెంబ్లీకి వస్తుంది. స్టేట్ అసెంబ్లీ వాళ్ళు చేసిన చేంజెస్ ద్వారా లేకపోతే వాళ్ళ రూల్స్ ప్రకారంగా దాన్ని మళ్ళీ పాస్ చేస్తే మళ్ళీ ఒక్కసారి కౌన్సిల్కి పంపించాలి. ఈసారి మొదటిసారికి రెండోసారికి లాంగ్వేజ్లో డిఫరెన్స్ ఉంది. రెండోసారి ఏమంటారు, ఇఫ్ ద బిల్ ఇస్ రిజెక్టెడ్ బై ద కౌన్సిల్ ఆర్ more than 1 month lapses from the date on which it is laid before the council without it being passed, the bill is passed by the council with amendments to which the legislative assembly does not agree, the bill shall be deemed to have been passed by the state legislature. ఈ మనీ బిల్ ఆగిపోతే మనకు జీతాలు కానీ బిల్స్ కానీ ఈ ప్రభుత్వం నడవదు. ఇది మన దేశంలోనే కాదు, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఈ అన్ని దేశాల్లో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దీనికి మన సాంప్రదాయం ప్రకారం 14 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అది కూడా మనీ బిల్లుని మనం పాస్ చేసుకునే అధికారం ఉందనేది వస్తున్నటువంటి ఇది. సో ఇప్పుడు ఈ శాసన మండలిలో అడ్డుకున్నాము, దీన్ని ఆపేసామనే దానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే జనవరి 20వ తారీఖున మనం మొట్టమొదటిసారిగా ఈ రాజధానుల బిల్లులు మనం శాసనసభలో పెట్టాం. జనవరి 20, 2020 నాడు పెట్టాం. ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. కానీ అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం మూలంగా మనం దీన్ని మళ్ళీ రెండోసారి శాసనసభలో ఆమోదించి ఇప్పుడు దీన్ని శాసన మండలికి నిన్న పంపడం జరిగింది. ఈ పంపిన దాంట్లో అలా బలం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని గందరగోళంగా దాన్ని ఆమోదింపజేయకుండా ఇంక్లూడింగ్ మనీ బిల్ను కూడా ఆపేశారు. సో ఇప్పుడు జూలై 17వ తారీఖు నాటికి నెల రోజులు పూర్తవుతుంది కాబట్టి ఈ 3 బిల్లులు పాస్ అయిపోతాయి ఆటోమేటిక్ డీమ్డ్. ఇది ప్రొవిజన్ ఆర్టికల్ 197 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డీమ్డ్ ప్రొవిజన్. అది దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి 17th జూలై నాడు ఈ 3 రాజధానుల ఏర్పాటు జరిగిపోతుంది పై చట్టం ద్వారా. అదేవిధంగా మనీ బిల్లుకి 14 రోజుల తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఈ బిల్స్ పేమెంట్ చేసుకోవడం కానీ జీతాలు ఇచ్చుకునే దానికి ఆ బిల్లు కూడా పాస్ అయిపోతుంది. కాబట్టి ఇంత రాద్ధాంతం, ఇంత మెజారిటీ ఉందని ఈ మండలిలో చేసినటువంటి రగడంతా కూడా కేవలం అది రాజ్యాంగ విరుద్ధమే. ఆర్టికల్ 197 అనేది శాసన మండలిని ఒక మేధావర్గంగా దీన్ని ఒక అమెండ్మెంట్కి విశ్లేషణకు ఉపయోగించాలని చెప్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు అడ్డుకునే శక్తి శాసన మండలికి లేదు.
శాసన మండలి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టిన ఆర్టికల్ 197 ప్రకారం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 197 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏదన్నా బిల్లు శాసనసభ శాసన మండలికి పంపించినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేసినా, లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని తన వద్దే 3 నెలల పాటు పెండింగ్ పెట్టుకొని ఉన్నా, లేకపోతే ఏదైనా మార్పులు చేర్పులు చేసి ఆ బిల్లుని తిప్పి పంపిన ఎడల శాసనసభ మళ్ళీ దానిని 3 నెలల తర్వాత యథావిధిగా కానీ వాళ్ళు ఆమోదించిన ప్రతిపాదనలతో కానీ శాసనసభ ఏ రూపంలో ఆ బిల్లును మళ్ళీ తిరిగి శాసన మండలికి పంపించిన ఎడల శాసన మండలికి ఉన్న హక్కు ఏమిటంటే తను మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసినా, తన యందు ఎటువంటి నిర్ణయము తెలపకుండా 1 నెల రోజులు తన వద్ద అట్లానే పెట్టుకున్నా, తను ఏదన్నా మార్పులు చేర్పులు సూచిస్తూ పంపించినా మళ్ళీ శాసనసభదే అంతిమ నిర్ణయం. శాసనసభ ఎటువంటి నిర్ణయం తీసుకొని ఆ బిల్లును ఏ స్థితిలో అయితే దాన్ని ఆమోదించి పాస్ చేస్తుందో అది ఆ స్థితిలో ఆమోదించబడినట్టే అని చెప్పి ఆర్టికల్ 197 చెప్తోందండి. ఇప్పుడు ఈ సిఆర్డిఏ బిల్లు 3 రాజధానుల బిల్లు మనం ఇప్పుడు చూసినట్లయితే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ శాసన మండలి పంపించి ఇప్పటికి 3 నెలలైంది. దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా శాసన మండలి తన వద్దే ఉంచుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ బిల్లుని మళ్ళీ శాసన మండలికి తిరిగి పంపించింది. ఇప్పుడు శాసన మండలి తన బిల్లు ఆమోదించకపోయినా 1 నెల రోజుల తర్వాత యథాతథ స్థితిలో శాసనసభ ఎటువంటి స్థితిలో దాన్ని ఆమోదించబడుతుందని కోరుతుందో ఆ విధంగా ఆమోదించబడినట్లేననేది రాజ్యాంగం సూచిస్తోందండి. చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 197, 198 అనేవి 2 ఉన్నాయి. ఆర్టికల్ 198 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి ద్రవ్య వినియోగ బిల్లుని రాష్ట్ర శాసనమండలి ఆమోదానికి పంపినప్పుడు శాసనమండలి ఆమోదించిన, తిరస్కరించిన, సవరణలు ప్రతిపాదించిన ఇదంతా కూడా కేవలం ఒక 14 రోజుల వ్యవధిలో జరిగి తీరాల్సినటువంటి పరిణామం. 14 రోజులు దాటిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఏదైతే ఆమోదించి పంపిందో ఆ ద్రవ్య వినియోగ బిల్లే చలామణిలోకి వస్తుంది. జూన్ 17వ తేదీన ద్రవ్య వినియోగ బిల్లుని పంపారు కాబట్టి ఇవాళ నిన్న నుంచి 14 రోజులు అంటే జూలై 3వ తేదీ వరకు, జూలై 3వ తేదీ తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పెన్షనర్స్కు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ జీతభత్యాలు వాటికి కూడా డబ్బు డ్రా చేసి పంపిణీ చేసే అధికారం ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆర్టికల్ 198(5) చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్